హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్ల్స్ హ్యాండ్ బ్యాగ్ ఎలా అల్లుకోవాలో తెలుసుకుందాము. ఈ బీడెడ్ హ్యాండ్ బ్యాగ్ అల్లుకోవడం చాలా తేలిక. మీరు ఈ పర్సు ఫస్ట్ లైన్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈజీగా అల్లుకుంటారు. ఫస్ట్ బేసిక్ లైన్ వేసుకోవడం నేర్చుకుంటే మనకు కావాల్సిన సైజెస్లో, మనకు కావాల్సిన షేప్లో రకరకాల బీడ్స్తో మనమే సొంతగా అల్లుకోవచ్చు. నేను అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా నేర్చుకోవడం చూపిస్తాను. ఈ పర్స్ అల్లుకోవడానికి బీడ్స్ మనకు నచ్చిన సైజు, మనకు నచ్చిన కలరు తీసుకోవచ్చు. ఈ పర్స్ అల్లుకోవడానికి ఫిష్ వైర్ని తీసుకోవాలి. ఈ వైర్తో అల్లుకోవడానికి సూదేమీ ఎక్కించుకో అవసరం లేదు. ఈ వైర్తోనే బీడ్స్ని అల్లుకోవచ్చు. ముందుగా ఈ వైర్ తీసుకొని మనకు కావలసినంత కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కట్ చేసుకుంటే చిక్కు పడిపోతుంది. ఈ కట్ చేసుకున్న వైర్ని 2 కొనలు ఒకవైపు వచ్చేలాగా పట్టుకోండి. స్టార్టింగ్ అల్లుకునేటప్పుడు ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. ఈ 2 కొనలలో ఏదైనా ఒక కొన పట్టుకొని ఈ 4 బీడ్స్ని ఎక్కించుకోండి. ఈ 4 బీడ్స్లో 3 బీడ్స్ని ఉంచేసి చివరి వైపు ఉన్న 4th బీడ్ని పట్టుకొని రెండవ వైపు ఉన్న వైరు కొనను ఈ బీడ్ లోపల నుండి ఆపోజిట్గా తీసుకువచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కొనలను పట్టుకొని లాగాలి. మనం ఎక్కించుకున్న 4 బీడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక ఇప్పటి నుండి 3 బీడ్స్ తీసుకోవాలి. ఈ 2 వైరు కొనలలో ఒక వైరు కొనకు ఒక బీడ్ని, రెండవ వైరు కొనకు రెండవ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ 3వ బీడ్ లోపల నుండి ఈ 2 కొనలను ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కించుకోవాలి. ఈ 3rd బీడ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఈ 2 కొనలను పట్టుకొని లాగాలి. ఈ సెకండ్ స్టెప్లో బీడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఒక వైరు కొనకు ఒక బీడ్ని, ఇంకొక వైరు కొనకు ఇంకొక బీడ్ని 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ 3rd బీడ్ లోపల నుండి ఈ 2 వైరు కొనలను ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కించుకొని లాగాలి. ఈ విధంగానే ఈ లైన్ మొత్తం ఇలాగే అల్లుకోవాలి. ఇలా ఎంతవరకు అల్లుకోవాలంటే మనకి ఎంత సైజ్ పర్స్ కావాలంటే అంత సైజ్ వరకు ఈ లైన్ అల్లుకోవాలి. ఇక్కడ నేను సెల్ ఫోన్ పట్టేంత విడ్త్ అల్లుకున్నాను. ఇక్కడితో ఫస్ట్ లైన్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ నుండి నెక్స్ట్ లైన్ ఎలా వేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ లైన్కి వెళ్ళే ముందు కూడా 3 బీడ్స్ తీసుకొని ఒకవైపు వైర్కి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇంకొక వైపు వైర్కి 1 బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు సింగిల్ బీడ్ లోపల నుండి 2 వైర్స్ని ఆపోజిట్గా తీసుకురావాలి. ఇప్పుడు వైరు బీడ్కి ఫ్రంట్ కాకుండా సైడ్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ వేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఫస్ట్ వైర్ని పట్టుకొని నెక్స్ట్ లైన్ స్టార్టింగ్లో కూడా 3 బీడ్స్ తీసుకోవాలి. ఈ 3 బీడ్స్ని కూడా ఈ పట్టుకున్న వైర్కే ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెండవ వైపు ఉన్న వైర్ని తీసుకొని ఈ 3 బీడ్స్లో స్టార్టింగ్ బీడ్ లోపల నుండి ఆపోజిట్గా తీసుకురావాలి. ఇక్కడ చూడండి, ఈ 2 వైర్స్ సైడ్ వైపు ఉన్న బీడ్కి ఉన్నాయి. ఇప్పుడు కింద లైన్ వైపు ఉన్న వైర్ని తీసుకొని కింద లైన్లో ఇక్కడ నేను చూపిస్తున్న సెకండ్ బీడ్ లోపల నుండి ఈ వైర్ని తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ 2 వైర్స్ 2 బీడ్స్ లోపల నుండి ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న పై వైపు ఉన్న వైర్ని తీసుకొని 2 బీడ్స్ని తీసుకొని ఈ వైర్కి 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెండవ వైరు తీసుకొని ఈ స్టార్టింగ్ బీడ్ లోపల నుండి ఆపోజిట్గా తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ కింద వైపు ఉన్న వైర్ని పక్కనే సైడ్ ఉన్న బీడ్ లోపల నుండి తీసుకురావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న స్టార్టింగ్ వైపు ఉన్న వైర్ని తీసుకొని మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. అలాగే రెండవ వైపు వైర్ని తీసుకొని స్టార్టింగ్ బీడ్ లోపల నుండి ఆపోజిట్గా తీసుకురావాలి. ఇదే విధంగా మీకు ఎన్ని లైన్స్ కావాలన్నా, ఎంత లెంత్ కావాలన్నా ఇదే ప్రాసెస్లో అల్లుకోవాలి. మళ్ళీ లైన్ స్టార్టింగ్లో మాత్రం 3 బీడ్స్తో అల్లుకోవాలి. లైన్ ఎండింగ్ దగ్గర మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. కింద లైన్ వైపు ఉన్న వైర్ని పక్క బీడ్ లోపల నుండి ఎక్కించుకొని ఇప్పుడు పై వైపు ఉన్న వైర్కి కాకుండా కింద వైపు ఉన్న వైర్ని తీసుకొని 2 బీడ్స్ ఎక్కించుకోవాలి.
మరొక వైపు ఉన్న వైర్ని ఈ బీడ్ లోపల నుండి ఆపోజిట్గా తీసుకురావాలి. ఇప్పుడు చూసారా, ఈ 2 వైర్స్ నెక్స్ట్ లైన్ ఫస్ట్ బీడ్కి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ అల్లుకునే ముందు స్టార్టింగ్ వైపు ఉన్న వైర్ని తీసుకొని, లైన్ స్టార్టింగ్ కాబట్టి 3 బీడ్స్ తీసుకొని ఈ వైర్కి ఎక్కించుకోవాలి. అలాగే ఇంకొక వైరు ఈ స్టార్టింగ్ బీడ్ లోపల నుండి ఎక్కించుకోవాలి. ఇదే విధంగా అన్ని లైన్స్ని అల్లుకోవాలి. లైన్ స్టార్టింగ్ దగ్గర, లైన్ ఎండింగ్ దగ్గర నేను చెప్పినట్టుగా అల్లుకోండి. ఇక్కడ నేను హార్ట్ షేప్లో వేరే కలర్ బీడ్స్ని పెట్టుకొని అల్లుకున్నాను. మీరు బిగినర్స్ అయితే మీరు తీసుకున్న బీడ్స్తోనే మొత్తం పర్స్ని అల్లుకోండి. ఈ విధంగా మన ఫోన్ పట్టేంత సైజులో లైన్స్ అన్నీ అల్లుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ 2 వైపులా జాయిన్ చేసుకోవాలి. పర్స్ని ఇలా ఫోల్డ్ చేసి కింద వైపు సింగిల్గా ఉన్న బీడ్ లోపల నుండి వైర్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్స్ని లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని లెఫ్ట్ సైడ్ బీడ్ లోపలికి, రైట్ సైడ్ ఉన్న వైర్ని రైట్ సైడ్ బీడ్ లోపలికి ఎక్కించుకోవాలి. ఇలా 2 వైర్స్ 2 సైడ్స్ ఉన్న బీడ్స్ లోపల ఉంటాయి. ఇప్పుడు ఒక బీడ్ని తీసుకొని 2 సైడ్స్ ఉన్న వైర్స్ని ఈ ఒక బీడ్ లోపల నుండి ఆపోజిట్గా ఎక్కించుకోవాలి. ఇలా ఒక బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఈ 2 వైర్స్ని 2 సైడ్స్ ఉన్న బీడ్స్ లోపలికి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బీడ్ తీసుకొని ఈ 2 వైర్స్ని ఆపోజిట్గా ఆ బీడ్ లోపల నుండి ఎక్కించుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. అలాగే రెండవ వైపు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 2 సైడ్స్ జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు పర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి చైన్ అల్లుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ చేసుకున్న వైపు స్టార్టింగ్లో ఉన్న బీడ్ లోపల నుండి వైర్ ఎక్కించుకొని ఫస్ట్ పర్స్ని అల్లుకునేటప్పుడు ఒక లైన్ వేసుకున్నాం కదా, అలా స్టార్టింగ్ వేసుకున్న లైన్ అల్లుకున్నట్టుగానే ఈ చైన్ మొత్తాన్ని మనకు కావలసినంత సైజులో అల్లుకోవచ్చు. ఈ లైన్ ఒకవైపు నుండి అల్లుకొని ఇంకొక వైపున నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మన పర్స్ రెడీ అయిపోయింది. ఈ పర్స్ అల్లుకోవడం చాలా ఈజీ. మీరు 3 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. 1 స్టార్టింగ్ లైన్ వేసుకోవడం, 2 లైన్ ఎండింగ్ నుండి నెక్స్ట్ లైన్కి వెళ్ళడం, 3 నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయడం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చిన సైజులో, మనకి నచ్చిన షేప్లో, మనకి నచ్చిన బీడ్స్తో అల్లుకోవచ్చు.